Today we'll discuss about views. Okay, వ్యూ అంటే ఏంది, దానివల్ల యూజ్ ఏంటనేది చూద్దాం. ఓకే, వ్యూ అంటే వర్చువల్ టేబుల్. ఓకే, వర్చువల్ అంటే అది ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉండేది అనమాట. సో ఈ వ్యూస్ గురించి మాట్లాడే ముందు మనం బావి ఎండమావి అని చెప్పి మనం ఎండమావి గురించి తెలుసు కదా. మన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నీకు వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ ఉండదు కదా. సో ఓకే, బావి అంటే వెల్. ఓకే, ఎండమావి అంటే మిరేజ్. ఓకే, నీకు మిరేజ్లో నీకు వాటర్ అనేది ఉండదు. ఓకే, ఇట్ లుక్ లైక్ యాజ్ వాటర్ ఉన్నట్టు చూపిస్తుంది నీకు. ఓకే, సో ఇక్కడ కూడా టేబుల్ నీకు చూడడానికి టేబుల్లా ఉంటుంది కానీ ఇట్ యాక్ట్ లైక్ యాజ్ ఎ టేబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ టేబుల్ అన్నట్టు. సో మనం ఏంటి, టేబుల్ అనేది మనం ఆల్రెడీ చూసాం. ఏదైనా టేబుల్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తాం. ఒరాకిల్లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? మీ ఫైల్ సిస్టమ్స్ గురించి వాటి గురించి మాట్లాడట్లా. ఒరాకిల్లో స్టోరేజ్ డివైస్ ఏంటి మనకి ఒరాకిల్లో? అవి ఒరాకిల్లో డేటా యాడ్ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది డేటా. సో మనకి స్టోరేజ్ డివైస్ ఏంటంటే టేబుల్స్ లో మనం రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఆ డేటాబేస్ లో స్టోర్ అయిందంటే ఎక్కడ చూస్తావు నువ్వు? సెగ్మెంట్. ఓకే, అది స్పీడ్ నీకు ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయితే ప్రతిదీ సెగ్మెంట్స్ లో ఉంటుంది. నీకు చెప్పినాగా ఒరాకిల్లో డేటా స్టోరేజ్ ప్లేస్ ఏంటంటే టేబుల్. ఓకే, ఆ టేబుల్ ఎక్కడ ఫిజికల్ గా స్టోర్ అవుతుంది అంటే సెగ్మెంట్స్. ఓకే, సో ఆల్రెడీ చూసాం మనం అంటాను ముందు బ్యాచ్. నువ్వు రవి తెలిసి ఉంటుంది ఇది. ఓకే, టేబుల్ ఫిజికల్ గా ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే యూజర్ సెగ్మెంట్స్ లో పోయి, ఓకే, సెగ్మెంట్ లో ఉంది అంటే అది ఫిజికల్ గా ప్రెజెంట్ అయినట్టు డేటాబేస్ లో. ఓకే, ఓకే, ఇది ఫిజికల్ గా ప్రెజెంట్ ఉంది అంటే కంపల్సరీ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో వర్చువల్ గా ఉంది అంటే దాని మీనింగ్ ఏమని? సో నీకు బావి వెల్లో నుంచి నీకైతే వాటర్ వస్తుంది పక్క. ఓకే, మిరేజ్ లో నుంచి వాటర్ వస్తుందా? కానీ నీకు చూడడానికి వాటర్ ఉన్నట్టే చూపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మిరేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. టేబుల్ కి క్రియేట్ వ్యూ v1 as select star from EMP. సో ఇప్పుడు నీకు ఈఎంపి టేబుల్ ఎలా ఉందో సో దానికి ఒక రెప్లికాన్ చేస్తున్నాను నేను. దీన్ని పిన్ చేస్తున్నా అవుట్పుట్. ఓకే, క్రియేట్ అ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సేమ్ నీకు ఒరిజినల్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్కి ఒక మిరేజ్ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, చూడు ఆ మిరేజ్లో కూడా నీకు టేబుల్ టేబుల్లో డేటా ఎలా వస్తుందో మీకు అలానే వస్తుంది ఇక్కడ కూడా చూడడానికి. v1 అంటే ఇప్పుడు సేమ్ నీకు v1 అని ఇచ్చినప్పుడు నీకు సేమ్ డేటా వచ్చింది. ఈఎంపి టేబుల్ని ఇచ్చినప్పుడు కూడా నీకు సేమ్ డేటా వచ్చింది. చూడు ఇది ఫస్ట్ రిజల్ట్స్, ఇది ఈఎంపి టేబుల్, ఇదేమో వ్యూ యొక్క రిజల్ట్స్. ఓకే, సో ఇది నీకు ఇప్పుడు ఏమంటున్నాం, సెలెక్ట్ లిస్ట్ లో సెలెక్ట్ క్వరీ ఎక్కడ పనిచేస్తుంది? టేబుల్ నుంచి డేటా రిట్రీవ్ చేయడానికి మనకు సెలెక్ట్ క్వరీ పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నువ్వు రిట్రీవ్ చేస్తున్నావు అంటే ఫ్రమ్ క్లాస్ లో యూజ్ చేస్తే కంపల్సరీ ఏం యూజ్ చేస్తావు? టేబుల్ కానీ వ్యూ కానీ యూజ్ చేస్తావు. ఓకే, నువ్వు ఇప్పుడు నేను EMP1 అని చెప్పి టేబుల్ని ఇది ప్రజెంట్ ఉందని ఇప్పుడు ఏం చెప్తాను చూడు. ఇక్కడ టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. నువ్వు ఇక్కడ యూజ్ చేసేటివి ఏంటివి? టేబుల్ కానీ వ్యూ కానీ. ఓకే, సో నువ్వు టేబుల్ యూజ్ చేసినా ఆ వ్యూ యూజ్ చేసినా రెండు కలిపి చెప్తుంది. ఎందుకంటే రెండు టేబుల్ లెక్కనే నీకు వర్క్ అవుతాయి. సో ఇట్ యాక్ట్ లైక్ యాజ్ ఏ బోత్ యాజ్ టేబుల్స్.
అందుకు అది నీకు చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ V1 అంటున్నాం. సో ఇది డేటాబేస్లో ప్రజెంట్ ఉందా లేదా అని నువ్వు చెక్ చేసుకో. అంటే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయితే మనకి యూజర్ సెగ్మెంట్స్లో ఉంటుంది. ఏమైంది, ఈఎంపీ అనేది మటుకు సెగ్మెంట్ నేమ్ అనేది ఫిజికల్గా ఉంది కాబట్టి నీకు చూపిస్తుంది. V1 అనేది ఫిజికల్గా లేదు కాబట్టి నీకు చూపించట్లేదు. ఓకే, సో వ్యూ అనేది వర్చువల్ టేబుల్. సో వర్చువల్ టేబుల్ అంటే అది ఫిజికల్గా ఉండదు. సో కానీ నీకు చూడడానికి అది టేబుల్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ టు ద బేస్ టేబుల్స్. ఓకే, ఇక్కడ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? సో ఇది ఫిజికల్గా ఎగ్జిస్ట్ లేదు అంటే దాని మీనింగ్ అంటే దానికి స్టోరేజ్ చేసుకునే అంత కెపాసిటీ లేదు. నీకు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది అంటే కంపల్సరీ సెగ్మెంట్స్లో నీకు ఒక దాని ఆ నేమ్ తోటి ఒక సెగ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ సెగ్మెంట్ లేనప్పుడు ఎక్కడ ఉంటుంది? కానీ నీకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నీ ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ టేబుల్ నుంచి నీకు డేటా తీసుకొచ్చి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటున్నాం. సో ఇది బేస్ టేబుల్. సో ఈ బేస్ నువ్వు రన్ చేసిన ప్రతిసారి ఈ V1 అనేది ఏం చేస్తుంది? సో ఈ మిరేజ్ నుంచి వాటర్ తీయడానికి చూస్తున్నావు. మిరేజ్లో వాటర్ లేదు. సో ఇప్పుడు హాస్టల్ ఉంది, హాస్టల్కి నీకు స్టోరేజ్ డివైస్ ఉంది, వాటర్ కింద సంప్ ఉంది, సంపులో వాటర్ ఉండవు. సో అలా అని చెప్పి నీకు వాటర్ లేకుండా నువ్వు వాటర్ యూజ్ చేయలేకున్నావా? ఎక్కడో ఉన్న బోర్లో ఉన్న వాటర్ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఫిల్ చేసుకొని నువ్వు దాన్ని యూజ్ చేస్తున్నావు. దాని సోర్స్ ఏంటి? ఆ సోర్స్ ఏంటి? వేరే దగ్గర ఉన్న బోర్. అర్థమవుతుందా? సో వేరే దగ్గర ఉన్న సోర్సు నీకు ఈ ట్యాక్ లెక్క అయితే సోర్స్ ఫర్ యూ. అర్థమైందా? సో ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ V1 అన్నప్పుడు నీ ఒరిజినల్ సోర్స్ ఏదైందో అక్కడి నుంచి డేటా తీసుకుంది. ఇది వ్యూ యొక్క డెఫినేషన్. సో వ్యూ ఈజ్ ఏ వర్చువల్ టేబుల్. It is used to provide somewhat security to the data. Okay, so security in data మన వ్యూ యూజ్ చేసుకొని కొంచెం సెక్యూరిటీ అనేది కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటున్నాం. ఇందులో ఎంత 10, 20, 30 3 డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో ఏ డిపార్ట్మెంట్కి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మేనేజర్ అనేవాడు ఉంటాడు. ఓకే, ఆ మేనేజర్ కింద వర్క్ చేసే ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒకటే డిస్ప్లే చేయాలి. సో అదర్ ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తే దానివల్ల నీకు కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఓపెన్ అయిపోయి నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్? ఇప్పుడు 2+ ఎంప్లాయీ లేదా 3+ ఎంప్లాయీ సేమ్ నీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో వాడికి పక్కన టీంలో 2 lakhs పని చేస్తూ ఉంటాడు. ఓకే, నీ దగ్గరకు వచ్చేలోపు 6 lakhs అడిగారు అనుకో, నువ్వు అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ఇన్ కేస్ వర్క్ చేయలేదు, నువ్వు వర్క్ చేయట్లేదు, ఏం చేయలేదు, పక్కన టీంలో నీ సేమ్ ఎక్స్పీరియన్స్ వాడికి 2 lakhs ఇస్తున్నారు, నేను 1 తీసుకుంటా, నువ్వు నాకు వద్దు పో బాబు అని చెప్పి పంపించేస్తావు. అవునా? జరుగుతుందా? సో అలాంటప్పుడు నేను రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్నే వాడు చూసుకునేంత లింక్ ఇచ్చాను అనుకో. సో అర్థమవుతుందా? ఇప్పుడు నేను టేబుల్ పైన గ్రాంట్ ఎలా ఇవ్వాలి? టేబుల్లో ఉన్న కొంచెం డేటాకి నేను గ్రాంట్ ఇవ్వడానికి అవుతుందా? టేబుల్ పైన నేను గ్రాంట్ వేరే యూజర్కి ఇవ్వాలి అంటే సో ఈఎంపీ టేబుల్ టోటల్ ఆబ్జెక్ట్ పైన నేను ఇవ్వగలుగుతాను గ్రాంట్. ఏదైతే పర్మిషన్ ఏదైతే ఉందో ప్రివిలేజ్ టైప్ ఆన్ టేబుల్ నేమ్ టు ఏ యూజర్ అయితే ఆ యూజర్కి కదా. ఇప్పుడు సో నీకు పార్ట్ ఆఫ్ ది టేబుల్ డేటా నేను అంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని వాడికి గ్రాంట్ ఇవ్వాలి అనుకో, అప్పుడు నీకు ఇవ్వడానికి అవ్వదు. సో ఆ కేసుకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను 30కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 30th డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని మటుకి వ్యూ క్రియేట్ చేసి ఆ వ్యూని గ్రాంట్ ఇస్తా వాడికి. ఈఎంపీ టేబుల్ పైన గ్రాంట్ ఇవ్వకుండా మీ మేనేజర్కి ఓకే ఇప్పుడు VI1 అంటే EMP_30 అని చెప్పి ఒక వ్యూ క్రియేట్ చేస్తాం.
emp_30. సో ఇది v1 అని మనకు తెలియదు కదా, సో స్టార్టింగ్ లో vw అని చెప్పి యాడ్ చేస్తాను నేను. vw_emp_30. సో ఈ వ్యూ నేమ్ చూస్తానే నీకు కొంచెం అర్థమవుతుంది. సో ఇది వ్యూ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న 30th డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, ఎగ్జాక్ట్ కాదు. సో జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ చూసి, ఇప్పుడు నేమ్ చూస్తానే నేను చెప్తాను మీకు. సో నేమ్ రెడ్డి ఉందంటే వాడు ఓసీ అని చెప్పి నేను డిసైడ్ అవుతా బ్లైండ్గా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇలా కొంచెం నేమ్ చూస్తానే కొంచెమైనా వాడు గెస్ట్ చేయగలరు. నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీకు మీ అమ్మ నాన్న పేరు పెట్టినారంటే ఆ పేరు ఏదో ఒకటి ఆలోచించి పెట్టింటారు వాళ్ళు కదా. సో ఇక్కడ కూడా ఈ నేమింగ్ అనేది నేను ఇచ్చాను. ఇప్పుడు vm_vw_emp30 అన్న. సో v1లో ఏమో టోటల్ డేటా వచ్చేది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక యూజర్ కనెక్ట్ అవుదాము. ఎలా పాస్వర్డ్ రీసెట్ చేయాలి? నా పాస్వర్డ్ తెలియట్లేదు ఇప్పుడు. ఎక్సెప్ట్ రవి అని చెప్పు అని. గుర్తున్న వరకు చెప్పు. ఎందుకు అని ఇక్కడ వచ్చాను? పాస్వర్డ్ రీసెట్ చేయడానికి వచ్చాను. చెప్పు. కనెక్ట్ అయినా ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ స్టేట్మెంట్ చెప్పు. ఓకే, మనము పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసి పాస్వర్డ్ని రీసెట్ చేయాలి. ఆల్టర్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్, నువ్వు ఏ పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నావు ఆ పాస్వర్డ్. ఓకే, నేను సేవ్ చేస్తున్నా పాస్వర్డ్. స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఈఎంపీ టేబుల్ ఏం చెప్తుంది? ఈఎంపీ టేబుల్ లేదని చెప్తాను. టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో హెచ్ఆర్ స్కీమాలో నేను ఈ టేబుల్ సేమ్ టేబుల్ ఉంది. ఓకే, సో నీ ఆబ్జెక్ట్ని నేను యూజ్ చేసుకోవాలంటే నువ్వు నాకు పర్మిషన్ ఇస్తేనే నేను యూజ్ చేయగలను. సో ఈ హెచ్ఆర్ అనేది యూజర్ 1 అనుకుంటే ఈ అదర్ యూజర్ అనేది సిస్టమ్. ఓకే, సో ఇదేమో హెచ్ఆర్ యూజరు, ఇదేమో సిస్టమ్ యూజరు. ఓకే, హెచ్ఆర్ యూజర్ యొక్క ఆబ్జెక్ట్ని నేను యూజ్ చేయడానికి చూస్తున్నా ఇక్కడ. సో ఏం చెప్తుంది? టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే. సో వేరే వాళ్ళ ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేసుకునేటప్పుడు మనము కంపల్సరీ వాడిని రెఫరెన్స్ తీసుకోవాలి. అంటే రెఫరెన్స్ ఎలా తీస్తాం మనం? సో యూజర్ నేమ్ డాట్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్ వస్తుందా? ఓకే, సో 19C నువ్వు గ్రాంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా యూజ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని నేను ఏంటి వీడికి గ్రాంట్ ఇవ్వాలి. ఈఎంపీ టేబుల్ v_emp అని చెప్తున్నా కదా, సేమ్ ఆబ్జెక్ట్ని ఇక్కడికి వచ్చి యూజ్ చేస్తాను. సో లేదని చెప్తాను, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు చూపిస్తుంది. సో యాక్చువల్గా ఏంటి, ఇదివరకు 19Cకి ముందు ఈ ఏదైనా ఆబ్జెక్ట్ వేరే వాళ్ళ ఆబ్జెక్ట్ మనం యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ గ్రాంట్ ఉంటేనే నీకు ఆప్షన్ వస్తుంది.
ఓకే, ఇప్పుడు కూడా నీకేంటి HR_EMP ఉంది కదా, దీనిపైన మనం ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు. చూడు, ఎక్స్పోర్ట్, అవుతుంది. యాక్చువల్గా అవ్వదు ఇది వరకు, ఇప్పుడేమో అదే అవుతుంది, ఇప్పుడు అవుతుంది. ఇది వరకు అవ్వలేదు. సో ఇప్పుడు 19.3లో అది డిఫాల్ట్గా ఎంటైర్ డేటాబేస్లో నువ్వు డేటా స్కీమా నేమ్ పెట్టేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదే చెప్తుంది, రివోక్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ ఎడిషన్ యూజ్ చేసినప్పుడు వేరేలా ఉంటుంది. సో నువ్వు దీన్ని ఎక్స్ప్రెస్ ఎడిషన్ అంటే స్టూడెంట్ వర్షన్, ఇది నేర్చుకోవడానికి యూజ్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేసినాం మనం. దీన్ని ఏంటి, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇప్పుడు పర్టికులర్ డేటా, నీకు ఏ డేటా నువ్వు యూజర్కి గ్రాంట్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ డేటాని ఫస్ట్ ఫిల్టర్ చేస్తావు. ఇందులో 10 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో నేను 10 కాలమ్స్ హోల్ డేటా మొత్తం ఇవ్వకుండా వాడి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, రిపోర్టింగ్ టు మేనేజర్ ఐడి. మేనేజర్ ఐడి అంటే ఏంది? నువ్వు వీడికి రిపోర్ట్ చేస్తున్నావు అని దాని మీనింగ్. ఏదైనా ఒక ఎంప్లాయీ కంపెనీలో వర్క్ చేస్తా అంటే నీ ఐడి ఉంటుంది, నువ్వు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నావో వాడి మేనేజర్ ఐడి ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఉంది. సో ఈ 3 కాలమ్స్ చాలు వాడికి. వాడు ఎప్పుడు జాయిన్ అన్నాడు అనేది కూడా ఇవ్వచ్చు. శాలరీ అనేది ఇవ్వనవసరం లేదు. శాలరీ అనేది కాన్ఫిడెన్షియల్ మెయింటైన్. నీ శాలరీ నాకు తెలియదు, నీ మేనేజర్ కూడా నీ శాలరీస్ తెలియదు. అప్పుడు నేనేం చేస్తాను, నాకు కావాల్సిన రిక్వైర్డ్ కాలమ్స్ ఏవైతే అవసరం ఉన్నాయో ఆ రిక్వైర్డ్ కాలమ్స్కి నేను తీసుకొని వ్యూ క్రియేట్ చేస్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ ప్లేస్లో ఆల్ కాలమ్స్ కాకుండా నాకు కావాల్సిన రిక్వైర్డ్ కాలమ్స్ని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాను, క్రియేట్ వ్యూ చేస్తుంటే నీకు నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్ బై ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అంటూ. సో అప్పుడు నువ్వేం చేయాలి, ఆర్ రీప్లేస్. యూజువల్గా నువ్వేం చేయాలి, దీన్ని డ్రాప్ చేసి టేబుల్, నీకు సేమ్ ఇష్యూ, టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే ఏం చేస్తాను, సో డ్రాప్ టేబుల్ నేమ్ వేసి నువ్వు మళ్ళీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు వ్యూ క్రియేట్ అయిందా? సో నేను ఇప్పుడు వ్యూ క్రియేట్ చేసిన, నేను మళ్ళీ సేమ్ వ్యూని మళ్ళీ రన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ యూజ్ చేసిన దానికి ఇప్పుడు యూజ్ చేసిన దానికి ఆర్ రీప్లేస్ అనే కీవర్డ్ ఎక్స్ట్రా యాడ్ చేసి. సో ఆర్ రీప్లేస్ అంటే ఏంటంటే రీక్రియేట్ చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్. సో నువ్వు రన్ చేసిన, ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి అది రీక్రియేట్ చేస్తుంది ఆబ్జెక్ట్. ముందున్న ఆబ్జెక్ట్ని, అది ముందు ఉందా లేదా నాకు సంబంధం లేదు, ఉంటే ఏం చేస్తుంది అంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది. సో ఆర్ రీప్లేస్ వలన యూజ్ అది. ఇప్పుడు వ్యూలో ఎందుకు ఇక్కడ సెక్యూరిటీ అనేది వస్తుందా రావట్లేదా? డేటాకి వస్తుంది కదా. సో ఏదైనా కానీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేయకుండా, అన్వాంటెడ్ డేటాని వేరే వాళ్ళకి షేర్ చేయకుండా, వాంటెడ్ డేటాని నువ్వు షేర్ చేయాలనుకున్నప్పుడు, సో నువ్వు ఏ వాంటెడ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి వ్యూ క్రియేట్ చేసి ఆ వ్యూని వేరే యూజర్కి గ్రాంట్ ఇస్తావు. సో అప్పుడు కొంచెం సెక్యూరిటీ అనేది నువ్వు డేటా ప్రొవైడ్ చేయగలుగుతున్నావు, దేన్ని యూజ్ చేసి, వ్యూని యూజ్ చేసి. ఓకే, వ్యూ అనేదేమో వర్చువల్ టేబుల్. వర్చువల్ టేబుల్ విల్ ప్రొవైడ్ సమ్వాట్ సెక్యూరిటీ టు ద డేటా బేస్ టేబుల్స్. బేస్ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడానికి, అన్వాంటెడ్ డేటాని హైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ వ్యూని ఎలా క్రియేట్ చేస్తాం? సో క్రియేట్ అ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ క్వరీ. సింపుల్. సో ఆ సెలెక్ట్ క్వరీలో సో సింగిల్ టేబుల్ యూజ్ చేసినామంటే దాన్ని సింపుల్ వ్యూ అంటాం. మల్టిపుల్ టేబుల్స్ యూజ్ చేసినామంటే కాంప్లెక్స్ వ్యూ అంటాం. మనకి వ్యూస్ అనేది 2 టైప్స్. సింటాక్స్ చూస్తే క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ క్వరీ. సెలెక్ట్ క్వరీ అంటే నువ్వు ఏదైనా రాయొచ్చు, నాకు అనవసరం, నువ్వు ఏం రాసినా నాకు సంబంధం లేదు. నువ్వు రాసిన సెలెక్ట్ క్వరీ ఏదైతే ఉందో దానికి నేను వ్యూ క్రియేట్ చేస్తాను, అది ఆ వ్యూ బాధ్యత. ఓకే, సో వ్యూస్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. వ్యూస్ 2 టైప్స్ ఉన్నాయి, సింపుల్
కాంప్లెక్స్. ఓకే, సింపుల్ వ్యూ, కాంప్లెక్స్ వ్యూ. సింపుల్ వ్యూ అంటే ఏంటి అంటే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని. దాంట్లో నువ్వు డేటాని ఎటువంటి చేంజ్ చేయకుండా ఉన్నది అంటే క్రియేట్ చేసినావు వ్యూ. దానికి డమ్మీ వర్చువల్ టేబుల్ క్రియేట్ చేసినావు, అందులో ఎటువంటి కస్టమైజేషన్ చేయలేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ నేను అలియాస్ నేమ్ ఇస్తాను ఏమని. మనం ఆల్రెడీ మనకి V1 అనేది ఆల్రెడీ ఉంది వ్యూ, సింపుల్ వ్యూ క్రియేట్ చేసాం మనం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ V1. ఓకే, చేస్తున్నాను అప్డేట్ V1 సెట్ సాలరీ ఈక్వల్స్ టు సాలరీ. సో నేను చేయట్లేదు, ఉన్న శాలరీకి సేమ్ శాలరీ తోటి అప్డేట్ చేస్తున్నాను అంతే. జస్ట్ అప్డేట్ స్టేట్మెంట్ రన్ చేయడానికి చూస్తున్నాను నేను. ఓకే, 14 rows అప్డేటెడ్. సో ఇది అప్డేట్ అయినాయా లేదా నీకు తెలియదు కదా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ V1, దీన్ని అవుట్పుట్ని పిన్ చేస్తాను నేను. శాలరీకి ఒక 100 రూపీస్ యాడ్ చేసి అప్డేట్ చేస్తాను, లేదా 1000 రూపీస్ యాడ్ చేస్తాను. ఉన్న శాలరీకి ఇప్పుడు ఏంటి 800 ఉంది అనుకో, 800 ప్లస్ 1000, 16 ఉంటే 1600 ప్లస్ 1000. సో ఇది అప్డేట్ స్టేట్మెంట్ అలా వర్క్ అవుతుంది. సో 14 rows అప్డేటెడ్ అయినాయి. 1800, 2600, 2250. అర్థమైందా? సో ఇప్పుడు డేటా అనేది అప్డేట్ అయింది. ఈ డేటా ఎక్కడ అప్డేట్ అయింది? వ్యూలో అప్డేట్ అయిందా? ఓకే, నేను ఇప్పుడు కమిట్ చేస్తున్నా దీన్ని. సో ఈ వ్యూలో నీకు డేటా చూపిస్తుంది. సో వ్యూలో డేటా చూపించినప్పుడు ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? యాక్చువల్గా ఈఎంపీ టేబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆ డేటా ఈఎంపీ టేబుల్లో పోయి అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. Select star from EMP. అప్డేట్ అయిందా? కనిపించలేదా? నువ్వు వ్యూ పైన అప్డేట్ చేస్తే అది బేస్ టేబుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో నువ్వు బేస్ టేబుల్లో అప్డేట్ చేస్తే కూడా ఇప్పుడు నేనేంటి సేఫ్ స్టేట్మెంట్ని రివర్ట్ చేస్తున్నాను. సో -1000 చేసి నేను రివర్ట్ చేస్తున్నాను. శాలరీ ఈక్వల్స్ టు శాలరీ -1000. ఇక్కడ బేస్ టేబుల్లో అప్డేట్ చేస్తున్నాను నేను, ఈఎంపీ టేబుల్. సో ఇప్పుడు చూడు డేటా అనేది అప్డేట్ అయిందా లేదా. ముందు 1800 ఉన్నింది, ఇప్పుడు 1800 నుంచి 800కి వచ్చింది. అప్డేట్ అవుతుందా? సో నువ్వు సింపుల్ వ్యూ అంటే, సింపుల్ వ్యూ ఇన్ ద సెన్స్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఎనీ వ్యూ బేస్డ్ ఆన్ సింగిల్ టేబుల్, ఒక టేబుల్ని బేస్ చేసుకొని నువ్వు వ్యూ క్రియేట్ చేస్తే దాన్ని సింపుల్ వ్యూ అంటారు. సో స్పెషల్ డెఫినేషన్ అంటే ఏం లేదు దానికి. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తే దాన్ని ఏమో కాంప్లెక్స్ వ్యూ అంటారు. ఓకే, కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటి? ఈఎంపీ టేబుల్ ఉంది, డిఈపిటి టేబుల్ ఉంది. సో నీకు ఇప్పుడు రిపోర్ట్ ఏదైనా ఒకటి డైలీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. నువ్వు ఏ లొకేషన్లో వర్క్ చేస్తున్నావు అని నాకు తెలియదు. సో లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? డిఈపిటి టేబుల్లో ఉంటుంది. సో లొకేషన్ టేబుల్లో నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే, సో ఈఎంపిఈ డిఈపిటిడి where dot DEPT number equals to D dot DEPT number. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఓకే, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ అనే కాలం యొక్క ఇన్ఫర్మేషన్, సో డిఈపిటి టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్తో మ్యాచ్ చేసుకొని
ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచ్ అయినప్పుడు ఆ రెస్పెక్టివ్ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు క్లబ్ చేసి ఇస్తుంది. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఈఎంపీ టేబుల్లో నీకు 14 రికార్డ్స్ ఉన్నాయి. నీకు 14 వచ్చినాయా? ఓకే, ఈ 14 వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే డిస్ప్లే చేసేటప్పుడు డిఈపిటి టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ని, ఈఎంపీ టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ని రెండింటిని చెక్ చేసుకుంటాను చేసే ప్రతిసారి. ఓకే, ఈ డిఈపిటి నెంబర్ అనే కాలం ఈ టేబుల్లో ఉందా, ఉంటే ఆ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు అపెండ్ చేసి చూపిస్తాం. సో దీన్ని యాక్చువల్గా జాయిన్స్ అంటారు. స్టార్ ఫ్రమ్ ఈపీటీ. సో ఇందులో ఏమున్నాయి? 4 డిపార్ట్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. 10 అంటే అకౌంటింగ్, 20 అంటే రీసెర్చ్, 30 అంటే సేల్స్, 40 అంటే ఆపరేషన్స్. ఓకే, సో ఇప్పుడు నీకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నప్పుడు ఏమున్నాయి ఇందులో? 10, 20, 30. 10, 20, 30. సో ఈ 3 డిపార్ట్మెంట్సే ఉన్నాయి. 40th డిపార్ట్మెంట్ నీ దగ్గర లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ 2 టేబుల్ని బేస్ చేసుకొని చెక్ చేసుకుంటాను. ఈ టేబుల్లో వాడు ఉంటే వాడి యొక్క ఇన్ఫర్మేషన్ నాకు క్లబ్ చేసి చూపించు. సో జస్ట్ యాడ్ చేసి చూపిస్తుంది. జాయింట్స్ అనేది ఏంటి అనేది రేపు చూద్దాం. సో ఫస్ట్ 2 టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని క్లబ్ చేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన వ్యూ క్రియేట్ చేయడానికి చూస్తాను నేను. ఓకే, ఇప్పుడు వ్యూ క్రియేట్ చేస్తాను. మీకు ఎర్రర్ వస్తుంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ VW_complex. మీకు అర్థమయ్యే దానికోసం ఇది కాంప్లెక్స్ వ్యూ అని చెప్పి రాసా అంతే. సో ఇప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చెప్తుంది? డూప్లికేట్ కాలం అనేది ఫౌండ్. ఓకే, ఇక్కడ డూప్లికేట్ కాలం అనేది ఎక్కడ ఉంది? 2 టేబుల్స్లో నీకు డిఈపిటి నెంబర్ అనే కాలం కామన్గా ఉంది. సో ఇక్కడ నువ్వు డీల్ చేసేది ఏంటి? 10 కాలమ్స్ ఉన్న టేబుల్ డీల్ చేస్తాను, ఇక్కడ 3 కాలమ్స్ ఉన్న టేబుల్ డీల్ చేస్తాను. కాబట్టి నువ్వు చూస్తానే ఇది డూప్లికేట్ కాలం అని ఐడెంటిఫై చేస్తావు. రియల్ టైంకి వచ్చే కొద్దీ మనము మినిమం అన్న 300, 200 కాలమ్స్ కూడా ఉంటాయి టేబుల్లో. అప్పుడు నేను ఎలా ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటా కూర్చోవాలా? కాదు కదా. ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు నేను అందులో 2 టేబుల్స్లో ఉన్న కామన్ కాలం ఏంటి అని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయాలి నేను? కొరే చెప్పు. వేర్ టోటల్ కొరి చెప్పినా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ user underscore tab underscore calls. టేబుల్ యొక్క కాలమ్స్ ఎక్కడ ఉంటాయి? user_tab_ calls. మెటాబ్జెక్ట్స్ లోనే కదా ఉంటాయి. ఓకే, వేర్ table_name equals to ఎంపీ. సో ఇప్పుడు ఏమవుతుంది నీకు? ఈ 2 టేబుల్ ఈ టేబుల్లో ఉన్న ప్రతి కాలం యొక్క ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. ఓకే, సో అలానే నీకు డిఈపిటి టేబుల్లో ఉన్న కాలం యొక్క ఇన్ఫర్మేషన్ కూడా నీకు కావాలి. ఇక్కడ నీకు ఉన్న 3 రికార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్సెక్ట్ ఆపరేటర్ మైనస్ ఇంటర్సెక్టా మైనస్ యూజ్ చేయాలన్నా? ఇప్పుడు నేను దేనికి పోవాలి?
అవి కామన్ కాలమ్స్ తీసేస్తే కామన్ కాలం డిలీట్ అయిపోయింది. ఇంటర్సెక్టే పోతాం కామన్ ఏంటి ప్రాబ్లం ఏమొస్తుంది, డూప్లికేట్ కాలం ఉంది అని చెప్తుంది. అంటే దాని మీనింగ్ ఏమని, ఈఎంపీ టేబుల్లో ఉన్న కాలం నేమ్ ఏదో డిఈపిటి టేబుల్లో కూడా ఉంది కదా. సో అప్పుడు నువ్వు ఇంటర్సెక్ట్కి వెళ్ళాలి. ఏం చెప్తుంది, ఇల్లీగల్ యూజ్ ఆఫ్ లాంగ్ డేటా టైప్. సో లాంగ్ డేటా టైపులతో టేబుల్ క్రియేట్ చేసినారా ఎవరైనా? లాంగ్ డేటా టైప్తో వర్క్ చేసేటప్పుడు ఒక లాంగ్ డేటా టైప్ కాలంని వేరే లాంగ్ డేటా టైప్ కాలం తోటి కంపేర్ చేయడానికి రాదు. సో లాంగ్ డేటా టైప్ కాలమ్స్ని వేరే క్లాస్లో కూడా యూజ్ చేయలేము. సో ఇందులో లాంగ్ డేటా టైప్ కాలం ఏముందో చూడు. టేబుల్ డిస్క్రైబ్ చేస్తే కొంచెం ప్రాక్టీస్ చేయాలి తమ్ముడు. లాంగ్ డేటా డిఫాల్ట్ అనేది లాంగ్ డేటా టైప్. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు లాంగ్ డేటా టైప్ కాలం డేటా డిఫాల్ట్ అనే కాలంని వేరే క్లాస్లో యూజ్ చేస్తాను. యూజర్ అండర్స్కోర్ ట్యాబ్ అండర్స్కోర్ కాల్. సో నల్ వచ్చినప్పుడు ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్ వర్క్ అవుతుంది. సో నల్ ఏంటి, అది స్పెషల్ ఆపరేటర్. ఈజ్ ఆపరేటర్ అనేది స్పెషల్ ఆపరేటర్. సో డిఫాల్ట్ కాలమ్స్ని ఏదైతే ఉన్నాయో, సారీ లాంగ్ డేటా టైప్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాలమ్స్ని నువ్వు వేర్ క్లాస్లో యూజ్ చేసినప్పుడు కంపేర్ చేయడానికి నీకు రాదు. సో ఈక్వల్ టు నల్, గ్రేటర్ దాన్ నల్, ఏది వేరే ఏ ఆపరేటర్ నువ్వు యూజ్ చేయలేవు. అర్థమవుతుందా? సో ఇల్లీగల్ యూజ్ ఆఫ్ లాంగ్ డేటా టైప్ కాలం. సో లాంగ్ డేటా టైప్ కాలంని వేరే క్లాస్లో యూజ్ చేయలేవు. ఎందుకు యూజ్ చేస్తాం, 4000 బైట్స్ కన్నా నీకు డేటాని ఎక్కువ స్టోర్ చేసుకునే అవసరం వచ్చినప్పుడు లాంగ్ డేటా టైప్స్ని వెళ్తాం. అంతకు మించి ఇంకా అవసరం వచ్చినప్పుడు లాంగ్ డేటా టైప్ వస్తాం. సార్ చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి, సో ఇంటర్సెక్ట్లో చేసినప్పుడు ఏం చేస్తా, అది ఇది రెండు ఈక్వల్ ఉందా లేదా అని కంపేర్ చేయాలి. అందుకు అది కంపేర్ చేయలేకపోతుంది. సో నాకు కావాల్సింది ఏంటి, జస్ట్ కాలం నేమ్ ఒకటి చాలు నాకు. డిపిటి నెంబర్ అనేది రెండిట్లో కామన్గా ఉంది. సో ఇప్పుడు ఇలాంటి కాలంని ఐడెంటిఫై చేసి ఆ కాలంకి నువ్వు అలియాస్ నేమ్ ఇస్తే నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. లేదు అంటే నీకు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, స్టార్ ప్లేస్లో నీకు కావాల్సిన కాలమ్స్ అన్నీ ఇస్తావు. ఇక్కడికి వచ్చిన తర్వాత డూప్లికేట్ కాలం మెన్షన్ చేయకుండా రిక్వైర్డ్ కాలంని ఒకటే కాలంని తీసుకుంటా. ఓకే, తీసుకునేటప్పుడు ఏం చెప్తుంది, కాలం ambiguously డిఫైన్. కాలం ambiguously డిఫైన్. సో ambiguously డిఫైన్ అంటే కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. సో ఏంది కన్ఫ్యూజన్ అవుతుంది, డిపిటి నెంబర్ అనే కాలం 2 టేబుల్స్లో ఉంది. ఓకే, 2 టేబుల్స్లో ఉన్నప్పుడు నేను ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజన్ అవుతుంది. అర్థమవుతుందా? సో అప్పుడు ఏం చేయాలి, అమ్మ నాన్న, ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాన్న ఒక 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడంటే ఆ 100 రూపీస్లో వీరి పెద్దోడికి 50 రూపీస్, చిన్నోడి పెద్ద 50 రూపీస్ అని వాళ్ళు స్ప్లిట్ చేసుకొని ముందే వర్క్ పెట్టుకో ఉంటారు వాళ్ళు. ఏమి, సో
సో ఏం చేస్తున్నారు అక్కడ, ఇది పెద్దోడి చిన్నోడు కానీ రెఫరెన్స్ వేసుకుంటున్నారు. ఆ రెఫరెన్స్ ఎలా ఇస్తావు ఇక్కడ? సో ఇది పెద్దోడిది ఇది చిన్నోడిది అని రెఫరెన్స్ ఎలా ఇస్తావు? జస్ట్ ఆ పెద్దోడి నేమ్ పెడితే దానికి ముందు ఆ పెద్దోడికి వెళ్తుంది, లేదు చిన్నోడి నేమ్ పెడితే ఆ చిన్నోడికి వెళ్తుంది కదా. సో ఇక్కడ కూడా ఆ ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి అనేది నువ్వు దానికి రెఫరెన్స్ ఇచ్చాలి. టేబుల్ నేమ్ అనేది రెఫరెన్స్ ఇవ్వాలి. సో మనం ఇదేంటి, ఈ అనేది అలియాస్ నేమ్ ఇచ్చాం. సో ఈఎంపీ టేబుల్కి ఈ అని అలియాస్ నేమ్ ఇచ్చాం. అలియాస్ నేమ్ ఇచ్చినప్పుడు అలియాస్ నేమ్ రెఫరెన్స్ ఇవ్వాలి, టేబుల్ నేమ్ రెఫరెన్స్ ఇవ్వకూడదు. సో ఇస్తే ఏమవుతుంది చూడు, జస్ట్ ఈ సెలెక్ట్ క్వరీ ఒకటే రన్ చేసిన ఏం చెప్తుంది, ఈఎంపీ డాట్ డిఈపిటీ నెంబర్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అండి. ఈఎంపీ టేబుల్ లేదా? సో కానీ నీకు ఎర్రర్ వస్తుందంటే దాని మీనింగ్ ఏమని, ఈ సెషన్ వరకు ఈఎంపీ టేబుల్ అంటే ఈ టేబుల్ అన్నమాట. సో దీనికి పేరు మార్చేస్తాం మనం, ఏంటి అలియాస్ నేమ్ ఇచ్చి నేమ్ చేంజ్ చేస్తాం యూజింగ్ అలియాస్ నేమ్. సో అప్పుడు నువ్వేం చేయాలి, దీనికి జస్ట్ ఈ అని ఇవ్వాలి. సో ఇప్పుడు చూడు, సిస్టమ్కి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అది అర్థం చేసుకొని నీకు కావాల్సిన డేటాని ఇస్తుంది. సో అలియాస్ నేమ్స్ ఎక్కడ ఉపయోగపడతాయి, మనం ఎక్కడ ఇంతకుముందు రాసిన దాంట్లో ఎక్కడ నీకు ఎగ్జాక్ట్గా ఉపయోగపడలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అలియాస్ నేమ్స్ అనేవి ఉపయోగపడతాయి. యాక్చువల్గా ఇక్కడ ఏంటి, యాజ్ ఏ గుడ్ కోడర్ ఎవడైనా కావాలనుకున్నప్పుడు కంపల్సరీ ఏ టేబుల్లో ఏ కాలం తీసుకోవాలి అనేది ప్రతి కాలంకి నువ్వు మెన్షన్ చేయాలి. అంత టైం ఎవరి దగ్గర ఉండదు. అప్పుడు కనీసం కామన్ కాలం ఏదైతే ఉందో ఆ కామన్ కాలంని ఏ టేబుల్ నుంచి నేను రెఫరెన్స్ తీసుకొని చేయాలి అనేది చెప్తేనే దానికి అర్థమవుతుంది, లేదంటే కాలం అంబిగ్యూట్లీ డిఫైన్. ఇప్పుడు ఈ వ్యూని మనం సింపుల్ వ్యూ పైన అప్డేట్ చేసామా? సేమ్ చేసాం కదా, V1 టేబుల్లో అప్డేట్ చేసాం కదా. సో అప్డేట్ కాంప్లెక్స్ వ్యూ పైన నేను అప్డేట్ చేస్తున్నాను. ఏమంటుంది, కెనాట్ మాడిఫై ఏ కాలం విచ్ మ్యాప్స్ టు నాన్ కీ ప్రిజర్వ్ టేబుల్స్. ఓకే, సో కీ ప్రిజర్వ్ టేబుల్స్ అంటే ఓన్లీ వన్ టేబుల్ని బేస్ చేసుకొని చేసినప్పుడు నువ్వు ఏది చేసినా కూడా అది ఆ టేబుల్ సంబంధించిందే అని చెప్పి దానికి అర్థమవుతుంది. సింపుల్ వ్యూలో ఏం చేస్తావు, ఒక టేబుల్ బేస్ చేసుకొని నువ్వు వ్యూ క్రియేట్ చేస్తావు. ఇప్పుడు ఏంటి, అమ్మ నాన్నకి ఒక పిల్లోడు ఉన్నాడు అనుకో, సో అమ్మ నాన్న ఏం సంపాదించి పెట్టినా కూడా అది వాడికే వెళ్తుంది, ఇంకా వేరే వాడికి వెళ్ళే అవకాశమే లేదు. అప్పుడు నో కన్ఫ్యూజన్ ఇక్కడ. సో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడే సమస్య వస్తుంది ఇక్కడ ఎవరికైనా. అమ్మాయి ముసలిలో అయిపోయినాక నువ్వు తీసుకో అని పంచుకుంటారు ఎవరు. ఇది కూడా అంతే. సో ఒకళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, వాడే చూడాలి. ఇద్దరు ఉన్నప్పుడు అన్న చూస్తారులే అని తమ్ముడు ఉంటాడు, తమ్ముడు చూస్తారులే అని అన్న ఉంటాడు. ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి కోసమే రెఫరెన్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు నేను రెఫరెన్స్ తీసుకున్నప్పుడు ఏం చెప్తుంది, నేను రెఫరెన్స్ తీసుకోకుండా, సో ఈ జాయిన్ అనేది చిరాకు కొట్టిస్తారు అసలు. ఓకే, సో ఇప్పుడు నేను వ్యూ క్రియేట్ చేస్తాను. ఈ కాంప్లెక్స్ వ్యూలో నేను అప్డేట్ చేస్తున్నాను. సో ఇది శాలరీ అనే కాలంని అప్డేట్ చేస్తున్నాను. ఈ శాలరీ అనే కాలంలో ఇది ఈఎంపీ టేబుల్కి సంబంధించిన కాలమా డిఈపిటి టేబుల్కి సంబంధించిన కాలమా అని చెప్పి దానికి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. సో ఆ అర్థం చేసుకునే లాజిక్ని ఎలా ఇవ్వాలి అంటే ట్రిగ్గర్ అని చెప్పి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పిఎల్ఎస్కి వెళ్ళినప్పుడు మనకి ట్రిగ్గర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ ట్రిగ్గర్ రాసి దాని లోపల శాలరీ అనే కాలం వచ్చినప్పుడు, ఓకే, శాలరీ కాలం యొక్క వాల్యూని నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకున్నా అప్డేట్ చేయాలనుకున్నా అక్కడ రాయొచ్చు అనమాట. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఈ 3 ఆపరేషన్స్లో నువ్వు ఏది చేయాల్సిన వచ్చినప్పుడు ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క నువ్వు లాజిక్ రాస్తావు. అర్థమవుతుందా? సో డీటెయిల్ మనకేంటి, ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు ఏంటి, అది లింక్ డాక్యుమెంట్ రాస్తారు మన వాళ్ళు. అలా ఆ లింక్ డాక్యుమెంట్ లాంటిది నేను ఒకటి ప్రిపేర్ చేస్తాను ఆ ట్రిగ్గర్ లోపల. అప్పుడు నువ్వు ఏ వర్క్ చేసినా కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రతి కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఆ ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ కండిషన్కి వెళ్ళి దాని లోపల నువ్వు ఈఎంపీ టేబుల్ అప్డేట్ చేయంటే ఈఎంపీ టేబుల్ పోయి అప్డేట్ చేస్తావు, డిఈపిటి టేబుల్ చేయమంటే డిఈపిటి టేబుల్ చేస్తావు. అర్థమవుతుందా? ఆపరేషన్ ఉంది అని మటుకు మనం పక్కా తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది అంటే ఇది జరుగుతుంది.
కాంప్లెక్స్ వ్యూ పైన నువ్వు డిఎంఎల్స్ ని పర్ఫామ్ చేయలేవు డైరెక్ట్ గా. సో స్టిల్ నీకు ఫోర్స్ఫుల్ గా నువ్వు చేయాలి అనే అవసరం వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వ్యూ అని చెప్పి ట్రిగ్గర్ ని క్రియేట్ చేసుకొని ఆ ట్రిగ్గర్ ని డీటెయిల్ గా మెన్షన్ చేస్తావు. ఈ టేబుల్ యొక్క కాలం వస్తే డిఈపిటి టేబుల్కి వెళ్ళి, ఇది వస్తే ఈఎంపీలో పోయి ఇన్సర్ట్ చేయి, అప్డేట్ చేయి అని చెప్తే అది అర్థం చేసుకొని చేస్తాం. ఇది వ్యూ యొక్క డెఫినేషన్. సో ఇక్కడ చూస్తే డయాగ్రామ్ చూసినామంటే ఇది బేస్ టేబుల్. సో ఈ బేస్ టేబుల్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఈ విధంగా వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. నీ హోల్ టేబుల్ ని చేసుకోవచ్చు. నీకు కావాల్సిన రిక్వైర్డ్ కాలమ్స్ ని తీసుకొని రిక్వైర్డ్ డేటాకి నువ్వు వ్యూ క్రియేట్ చేసి ఆ వ్యూని నీకు కావాల్సిన యూజర్కి గ్రాంట్ ఇవ్వచ్చు. సో నువ్వు ఒరిజినల్ ఆబ్జెక్ట్ ని హైడ్ చేస్తున్నావు, అన్వాంటెడ్ డేటాని హైడ్ చేస్తున్నావు, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ని నువ్వు పంపిస్తున్నావు, డిరైవ్ చేసుకొని నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తున్నావు. సో అది ఒక హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, వ్యూలో ఎటువంటి డేటా అనేది మనకి స్టోర్ కాదు, ప్రతిదీ బేస్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. బేస్ టేబుల్స్ అంటే ఈఎంపిటి డిఏపిటి ఉన్నాయి కదా, అక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ సింపుల్ వ్యూ పైన నువ్వు ఎటువంటి డిఎంఎల్ ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఈ సింపుల్ వ్యూ పైన ఎటువంటి డిఎంఎల్స్ అయినా నువ్వు చేయొచ్చు. కాంప్లెక్స్ వ్యూ పైన చేయలేము. సో స్టిల్ చేయలేమంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని ఇంటర్వ్యూ అడగచ్చు. అడిగినప్పుడు దేర్ ఈజ్ ఎ వే టు పర్ఫామ్ ది డిఎంఎల్ ఆపరేషన్ అండ్ కాంప్లెక్స్ వ్యూ ఆల్సో. ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ వ్యూ ట్రిగ్గర్ అని చెప్పి ఆప్షన్ ఉంది అని చెప్పి నువ్వు చెప్పాలి. సో వ్యూస్ గురించి అడిగినప్పుడు నువ్వు ఈ టూనే చెప్పాలి. సో ఇక్కడ చూస్తే నేను రాశాను, ప్రతిదీ రాశాను నేను. ఇఫ్ వీ క్రియేట్ ఎనీ వ్యూ బేస్డ్ ఆన్ సింగిల్ టేబుల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సింపుల్ వ్యూ. కాంప్లెక్స్ వ్యూ అంటే మోర్ దాన్ వన్ టేబుల్ని యూజ్ చేసుకొని రాస్తే దాన్ని కాంప్లెక్స్ వ్యూ అంటాం. సో ఎగ్జాంపుల్స్ కూడా ప్రతిదీ ఇచ్చాను, స్క్రీన్ షాట్స్ రన్ చేస్తే మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తాయా ఏంటి అనేది కూడా ఇచ్చాను. ఓకే, వ్యూస్లో ఇంకా వేరే టైప్స్ వ్యూస్ కూడా ఉంటాయి. సో ఇంటర్వ్యూ గురించి మాట్లాడినప్పుడు ఈ టూ వ్యూస్ గురించే మాట్లాడతాం. ఓకే, అదర్ దాన్ ఇంకా వేరే వ్యూస్ ఏమున్నాయంటే రీడ్ ఓన్లీ వ్యూస్. అంటే వ్యూ క్రియేట్ చేసేటప్పుడు ఆ వ్యూ పైన మనము గ్రాంట్ ఇస్తే అన్నీ అవుతాయి, ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, అసలు వాడికి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏది గ్రాంట్ ఇవ్వకుండా జస్ట్ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. అంటే వాడు మ్యానిపులేట్ చేసే అవకాశమే వాడికి ఇవ్వకుండా మనము రీడ్ ఓన్లీ అని చెప్పి సింపుల్గా లాస్ట్లో ఒక అడిషనల్ కీవర్డ్ యాడ్ చేసినామంటే వాడు దానిపైన ఎటువంటి వ్యూస్ని ఏంటి డిఎంఎల్స్ని పర్ఫామ్ చేయలేడు. సో నేను సేమ్ క్రియేట్ వ్యూ v2 as from EMP. సో v2 అనే టేబుల్ ని v2 అని వ్యూ క్రియేట్ చేసినాం. సో ఈ v2 అనే వ్యూ క్రియేట్ చేసినప్పుడు నేను అప్డేట్ చేస్తాను v2ని. అప్డేట్ అవుతుందా? సో నేను రోల్ బ్యాక్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటి, విత్ రీడ్ ఓన్లీ అని చెప్పి అడిషనల్గా ఒక కీవర్డ్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు యూజ్ చేసినప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది, నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూసాను. సో ఆర్ రీప్లేస్, సో ఆర్ రీప్లేస్ అయినప్పుడు ఇది వచ్చిందా. సో ఇప్పుడు వ్యూని క్రియేట్ చేస్తే ఏం చెప్తుంది, కెనాట్ పర్ఫార్మ్ ఏ డిఎంఎల్ ఆపరేషన్ ఆన్ రీడ్ ఓన్లీ వ్యూ. ఇది రీడ్ ఓన్లీ వ్యూ యొక్క యూస్, ఫోర్స్ వ్యూ. ఓకే, ఈ ఫోర్స్ వ్యూ గురించి మాట్లాడే ముందు మనము ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నీ దగ్గర కార్ ఉందా లేదా అని నీకు సంబంధం లేదు. సో నీ దగ్గర ఇల్లు కన్స్ట్రక్ట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు నీ దగ్గర కార్ ఉందా, వెహికల్ చేయండి, బైక్ ఉందా అని నువ్వు చూడు. సో నువ్వేం చేస్తావు, కార్ పార్కింగ్ అని చెప్పి డిజైన్ చేసుకుంటావు. ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే ప్లాన్లో ఇది కార్ పార్కింగ్ ప్లేస్, ఇది వాష్రూమ్ ప్లేస్, ఇది బెడ్రూమ్ ప్లేస్, ఇది అని చెప్పి నువ్వు ప్రతిదీ
నువ్వు డిజైన్ చేసుకునేటప్పుడు నీ దగ్గర ఏంటి, ఇది కార్కి ఇది రిజర్వ్ చేసుకుంటావు, ఈ ప్లేస్ దీనికి అని చెప్పి రిజర్వ్ చేసుకుంటావు. ఆ రిజర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నీ దగ్గర కారు, నువ్వు కార్ పెడితే కార్ పార్కింగ్ అవుతుంది. కార్ పెట్టినంతసేపు ఏమవుతుంది, అది ఒక ఎంటీ స్పేస్, అంతే కదా. సో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నువ్వేమనుకుంటావు, ఇట్ ఈస్ రిజర్వ్ ఫర్ ది కార్ పార్కింగ్ అంటున్నావు. ఈ కార్ పార్కింగ్ లో ఎప్పుడైతే నువ్వు కార్ ప్లేస్ చేస్తావో అది కార్ పార్కింగ్ అవుతుంది. అంటిల్ దెన్ అది జస్ట్ ఒక ఎంటీ స్పేస్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే నువ్వు ఆ కార్ తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేస్తావో అంటున్నావు, అంటే ఇల్లు కట్టేటప్పుడు నీ దగ్గర కార్ లేదు, అప్పుడు అది కార్ పార్కింగ్ కాదు అంటుంది. ఆ కార్ పార్కింగ్ కాదు అంటే అది ఇన్వాలిడ్లో ఉంటుంది. ఎప్పుడు అది బికమ్ వ్యాలిడ్, నువ్వు కార్ ప్లేస్ చేసినప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎక్కడైనా ఒక వ్యూ క్రియేట్ చేసేటప్పుడు ఓకే, ఆ వ్యూ లోపల యూజ్ చేసే బేస్ టేబుల్ ఏదైతే ఉందో, ఆ బేస్ టేబుల్ అనేది ఏంటంటే కారు. నీ కార్ లేకుండా నువ్వు కార్ పార్కింగ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నావు, అది క్రియేట్ అవుతుంది. అంటే బేస్ టేబుల్ లేకుండా నువ్వు వ్యూస్ని క్రియేట్ చేస్తావు. క్రియేట్ చేసినప్పుడు అది వ్యూ క్రియేట్ అవుతుంది, బట్ ఆ వ్యూ అనేది ఇన్వాలిడ్లో ఉంటుంది. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, నువ్వు ఎప్పుడు కార్ పర్చేజ్ చేసుకుంటే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏమని, ఎప్పుడైతే నువ్వు బేస్ టేబుల్ క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా ఆ వ్యూ అనేది వ్యాలిడ్ వస్తుంది. ఓకే, అర్థమైందా, కాన్సెప్ట్ ఎక్కిందా? ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్ చూడు. సో EMP3 అనే టేబుల్ని ఉందా లేదా అని చూస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP3 ఉందా, లేదు. సో దీనికి నేను ఏం చేస్తున్నాను, ఒక వ్యూ క్రియేట్ చేస్తాను. క్రియేట్ వ్యూ v_emp ఏంటి, ఇది ఫోర్స్. మనకు అర్థమయ్యేదానికి ఫోర్స్ అని రాస్తుంది అంతే, ఇదేమి స్పెషల్ ఇదేం లేదు. ఏం చెప్తుంది ఇది, వ్యూ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఏంటి, ఈ వ్యూ క్రియేట్ చేసేటప్పుడు నీ ఆబ్జెక్ట్ అనేది ప్రజెంట్ ఉంటేనే నీకు టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది, టేబుల్ కానీ వ్యూ కానీ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ, బేస్ టేబుల్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫోర్స్గా నువ్వు, నా దగ్గర కార్ లేదు కానీ నేను కార్ కొనుక్కుంటాను ఆ ఫ్యూచర్లో, నీకు ఎందుకు, నువ్వు కన్స్ట్రక్ట్ చేయి అని చెప్పి నువ్వు మేస్త్రికి చెప్తావు. అంటే ప్లాన్ డిజైన్ చేసేవాడికి చెప్తావు, బాబు నేను కన్స్ట్రక్షన్ ఫ్యూచర్లో కొనుక్కుంటాను కారు, నీకెందుకు బాబు నువ్వు ప్లాన్ డిజైన్ చేయి. సో ఈ విధంగా నేనేంటి ఫోర్స్గా చేయించుకుంటున్నాను, అర్థమవుతుందా. సో ఈ ఫోర్స్గా చేయించుకునే దానికి ఫోర్స్ అని కీవర్డ్ యూజ్ చేస్తాం. ఏం చెప్తుంది ఇది, వ్యూ క్రియేట్ అయింది విత్ వార్నింగ్స్, వ్యూ క్రియేటెడ్ విత్ కంపైలేషన్ ఎర్రర్స్. ఓకే, సో వ్యూ క్రియేట్ అవుతుందా లేదా, నీకు కావాల్సింది మనకి వ్యూ అనేది క్రియేట్ అవుతుందా లేదా, అవుతుంది. సో అయినప్పుడు ఏంటి, ఈ వ్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, వ్యూస్ టేబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, ఓకే టేబుల్స్ ఎక్కడ స్టోర్ అయితే సెగ్మెంట్ లో ఫిజికల్ గా ఉందా లేదా చూస్తాం. మెమరీ గురించి మాట్లాడదు, డేటా డిక్షనరీస్ గురించి మాట్లాడుతున్నాం. డేటా డిక్షనరీస్ అన్నప్పుడు యూజర్ అండర్స్కోర్ టేబుల్స్, యూజర్ అండర్స్కోర్ వ్యూస్, యూజర్ అండర్స్కోర్ ఇండెక్సెస్, అర్థమైనా. సో యూజర్ అండర్స్కోర్ టేబుల్స్ లో స్టోర్ అవుతాయి. అలానే వ్యూస్ కూడా యూజర్ అండర్స్కోర్ వ్యూస్ అని చెప్పి ఇంకొక మెటా ఆబ్జెక్ట్స్ లో స్టోర్ అవుతాయి, యూజర్ అండర్స్కోర్ వ్యూస్. మనం క్రియేట్ చేసిన ప్రతి వ్యూ ఇక్కడ ఉంది. ఓకే, వ్యూని మేజర్గా ఎందుకు వాడతామంటే రిపోర్ట్స్ జనరేట్ చేసేదా, అంటే ఈరోజు ఒక 50 టేబుల్ని యూజ్ చేసుకొని ఒక క్వరీ రాసి నేను ఒక డేటా తీసి అది క్లయింట్కి ఇవ్వాలి. ప్రతిరోజు అది వీక్కి ఒక 3-4 డేస్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు నేనేం చేయాలి, ఆ క్వరీ రాసి ఆ క్వరీ సేవ్ చేసుకొని ఎక్కడన్నా పెట్టుకోవాలి. సో దేర్ ఈజ్ ఈ ఛాన్స్ అది క్వరీ పోవడానికి, మిస్ప్లేస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే, ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆ క్వరీని తీసుకొని ఒక వ్యూ క్రియేట్ చేసుకుంటాం.
ఏమవుతుంది ఇక్కడ వ్యూలో ఏం చేస్తుంది, జస్ట్ ఇట్ స్టోర్స్ ది సెలెక్ట్ క్వరీ ఇన్ ద డేటాబేస్ పర్మనెంట్లీ. నువ్వు ఆ వ్యూకి అసైన్ చేసే సెలెక్ట్ క్వరీ ఏదైతే ఉందో అది డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. అదర్ దాన్ దట్ వ్యూకి ఏ కెపాసిటీ లేదు, డేటాని స్టోర్ చేయదు, ఏం చేయదు. ఆ వ్యూలో ఏదైతే సెలెక్ట్ క్వరీ ఉందో ఆ సెలెక్ట్ క్వరీ ఇక్కడ చూస్తే చూడు, ఫోర్స్ వ్యూ చేసినప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP3 అన్న వచ్చిందా, సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడనే. సో తర్వాత నేను స్టార్ యూజ్ చేసినప్పుడు ఏమేమి ఉన్నాయో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP విత్ రీడ్ ఓన్లీ అంటున్నా. స్టార్ యూజ్ చేసినప్పుడు ఆ స్టార్కి ఏం చేస్తుంది అంటే ఆ టేబుల్లో ఉన్న ప్రతి కాలం తీసుకొని వచ్చి నీకు డిరైవ్ చేస్తుంది. నువ్వు స్టార్ వేస్తావు ఇక్కడ, కానీ స్టార్ అన్నప్పుడు ఏంటి, ఆ టేబుల్లో ఉన్న ప్రతి కాలంని తీసుకుంటుంది. సో ఆ కాలం నేమ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. నువ్వు రాసిన ప్రతి క్వరీ నీకు ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ ఏంటంటే వ్యూస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ దిస్ సెలెక్ట్ క్వరీ ఇన్ ద డేటాబేస్. ఇంకొక పాయింట్ వచ్చింది ఇప్పుడు మీకు. సో వ్యూ అనేది వర్చువల్ టేబుల్. వ్యూస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది సెలెక్ట్ క్వరీ ఇన్ ద డేటాబేస్ పర్మనెంట్లీ. ఇంకొకటి, సో వ్యూస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు ది డేటా ఆర్ టేబుల్. ఓకే, మనకి ఇప్పుడు ఏమైంది, వ్యూ అనేది క్రియేట్ చేసినాం. సో ఈ వ్యూ అనేది వ్యాలిడ్లో ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి నేను. సో వ్యూ క్రియేట్ చేసినప్పుడు, వ్యూ క్రియేట్ చేసిన, టేబుల్ క్రియేట్ చేసిన, ఇక్కడ ప్రతిదీ యూజర్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్స్లో. సో వ్యూ కానీ టేబుల్ కానీ ఇండెక్స్ కానీ ఏం చేసినా కూడా నీకు ఒక ఆబ్జెక్ట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో లైక్ ఆధార్ నెంబర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి ఆధార్ నెంబర్ ఉంది కదా, అలా నీకంటూ నీ ఐడి అనేది జనరేట్ అయ్యి సిస్టంలో స్టోర్ అవుతుంది. అది ఇక్కడ యూజర్ అండర్స్కోర్ అనిపించచ్చు బ్రో, యూజర్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్స్. ఈ యూజర్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్స్ లో ప్రతిదీ ఉంటాయి. సో ఆబ్జెక్ట్ టైప్ చూస్తే టేబుల్ ఉంది, ఇండెక్స్ ఉంది, సీక్వెన్స్ ఉంది, వ్యూ ఉంటే ప్రతిదీ ఉంటుంది. సో నేనేంటి ఫోర్స్ వ్యూ క్రియేట్ చేసినాం మనం. ఆ ఫోర్స్ వ్యూ నేమ్ ఏంటి, సో VMP_force, where _name in తర్వాత ఏంటి V_EMP_30. సో ఇది వ్యాలిడ్ వ్యూ కదా, సో నార్మల్ వ్యూ క్రియేట్ చేస్తాను నేను. సో ఈ వ్యూ ఆ వ్యూ రెండు వ్యూస్ని అబ్జర్వ్ చేయి. ఓకే, V_EMP30 అనేది నార్మల్ వ్యూ. సో నార్మల్ వ్యూ బేస్ టేబుల్ ఉంది, బేస్ టేబుల్ ఉన్నప్పుడు క్రియేట్ చేసినాం, అది వ్యాలిడ్లో ఉంది. ఓకే, సో ఫోర్స్ వ్యూ క్రియేట్ చేసినప్పుడు బేస్ టేబుల్ అనేది లేదు, సో అది ఏం చేస్తుంది, ఇన్వాలిడ్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను EMP3 అనే టేబుల్ని క్రియేట్ చేస్తాను. అంటే నేను కార్ పర్చేజ్ చేసుకుంటున్నా ఇప్పుడు. table EMP3 as selection from EMP. నేను ఇప్పుడు EMP టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా తోటి EMP3 అనే టేబుల్ని డిరైవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు యూజర్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్స్ లేకపోయి నీ ఆబ్జెక్ట్ అనేది వ్యాలిడ్లో ఉందా ఇన్వాలిడ్లో ఉందా చూడు. ఏం చెప్తుంది ఇది, ఇన్వాలిడ్లో, స్టిల్ ఇన్వాలిడ్లో ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫోర్స్ అనే వ్యూని రన్ చేస్తాను. ఇన్వాలిడ్లో ఉంటే నీకు రాకూడదు కదా, డేటా రాకూడదు కదా, నీకు ఇన్వాలిడ్లో ఉంది. సో ఇన్వాలిడ్ వ్యూ ఎప్పుడు బికమ్ వ్యాలిడ్ అవుతుంది అంటే, వైల్ రన్నింగ్ దట్ వ్యూ ఇట్ ఆటోమేటిక్లీ గెటింగ్ ఇన్వాలిడ్. సి ఇప్పుడు పోయి చెక్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు వ్యూ అనేది నీకు ఫోర్స్ వ్యూ క్రియేట్ చేసినప్పుడు
లేటర్ నువ్వు ఒరిజినల్ టేబుల్ క్రియేట్ చేసి బేస్ టేబుల్ని క్రియేట్ చేస్తే ఆ బేస్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు అది వ్యాలిడ్కి రాదు. సో నువ్వు ఎప్పుడైతే ఆ ఫోర్స్ వ్యూని రన్ చేస్తావో అప్పుడు అది వ్యాలిడ్కి వస్తుంది. ఎవరికైనా ఏమన్నా డౌటా? నవీన్ డ్రాప్ వ్యూ నేమ్ చేయొచ్చు. డ్రాప్ వ్యూ నేమ్ చేసినా ఒకటే, ఆర్ రీప్లేస్ కీవర్డ్ యూజ్ చేసినా ఒకటే. సో నువ్వు సింపుల్గా నీకు ఆ వ్యూ అవసరం లేదు అనుకున్నప్పుడు నువ్వు సింపుల్గా డ్రాప్ చేయొచ్చు. అర్థమైందా? పర్జ ఎందుకు యూజ్ చేస్తావు? రీసైకిల్ బిన్ పోతే నీ సమస్య ఏంటి? రీసైకిల్ బిన్ పోతే నువ్వు ఒక ఫైల్కి మెమొరీ ఉంటే ఆ మెమొరీ అనేది నీకు వేస్ట్ చేయకుండా రీసైకిల్ బిన్లో నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ 1 GB ఫైల్ ఉంది, 1 GB ఫైల్ని డ్రాప్ చేసినప్పుడు రీసైకిల్ బిన్లో 1 GB ఆక్యుపై చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత మెమొరీ అయితే వేస్ట్ చేస్తుంది, రిజర్వ్ చేసుకుంటుంది నీ ఫైల్ కోసం. ఆ ఫైల్ కోసం రిజర్వ్ చేసుకున్నప్పుడు ఓకే, ఆ ఫైల్ కోసం రిజర్వ్ ఆ మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. ఆ మెమొరీ వేస్ట్ కాకుండా ఉండేదానికోసం ఇచ్చేస్తావు. దీనికి అసలు మెమొరీ అనేదే లేదు. అప్పుడు నువ్వు పర్జ్ చేసి అయింది, పర్జ్ అయిపోతే నాగైంది. అసలు పర్జ్ అనేది వర్క్ కాదు వ్యూస్ పైన. ఓకే, నీ డౌట్ ఎందుకు ఇప్పుడే క్లియర్ చేద్దాం. డ్రాప్ వ్యూ నేమ్. ఓకే, వ్యూ నేమ్ అనేది డ్రాప్ చేసిన. సో ఈ వ్యూ అనేది రీసైకిల్ బిన్లో పోయి చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అండర్స్కోర్ ఏం చెప్తుంది? ఆబ్జెక్ట్ నేమ్ ఉందా? ఒరిజినల్ ఆబ్జెక్ట్ నేమ్లో ఇక్కడ ఎక్కడైనా వ్యూ వచ్చిందా? ఇక్కడికి రీసైకిల్ బిన్కే రావట్లేదు. దానికోసం నువ్వు పర్జ్ యూజ్ చేసి అసలు పర్జ్ ఆప్షన్ పనిచేస్తుందా లేదా? ఇంకోటి ఏంటి, v_emp 30 కదా. సో ఈ వ్యూని విత్ పర్జ్ యూజ్ చేద్దాం. ఏముంటుంది? కమెంట్ కరెక్ట్గా రాసినావు కదా? కరెక్ట్గానే రాసినావు కదా కమెంట్? అర్థమవుతుందా? పర్జ్ అనేది ఇక్కడ వర్క్ కాదు. అరే రీసైకిల్ బిన్ పోతేనే పర్జ్ కమాండ్ ఎందుకు చెప్పినా నేను. సో మెమొరీ అనేది రీసైకిల్ బిన్ లో వేస్ట్ చేయకుండా ఆ రీసైకిల్ బిన్ లో నుంచి డైరెక్ట్ గా రిలీజ్ చేయడానికి కోసం వాడేదానికోసం పర్జ్ చెప్పాను. వ్యూకి స్టోరేజ్ చేసే కెపాసిటీ లేనప్పుడు అది రీసైకిల్ బిన్కి ఎందుకు పోతుంది? అర్థమవుతుందా? సో నువ్వు ఎంటీ ఫైల్ని డిలీట్ చేస్తావు, 0 KB ఫైల్, అది పోతుంది నీకు సిస్టంలో. అర్థమవుతుందా? నువ్వు కంప్యూటర్లో 0 KB ఫైల్ డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది? రీసైకిల్ బిన్కి వెళ్తుంది. అట్లనే ఈడ ప్రతిదీ రీసైకిల్ బిన్ పోతారని నేను చెప్పట్లే, అర్థం చేసేదానికి అది చెప్పిన ఎగ్జాంపుల్. ఇది వ్యూస్ గురించి. ఇవి కాకుండా ఇంకొక వ్యూ ఉంటుంది, అది ఏంటంటే చెప్పు రవి, ఏంటది? మెటీరియలైజ్డ్ వ్యూ. నీకు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చిన, ఇప్పుడు చెప్పిన ప్రతిదీ ఉంటుంది. వ్యూను నువ్వు వితౌట్ బేస్ టేబుల్ క్రియేట్ చేసి, ఓకే, దానికి ముందు వ్యూస్ పైన డిఎంఎల్స్ని పర్ఫామ్ చేయగలుగుతున్నావు. ఇది సింపుల్ వ్యూ అయితే. ఓకే, కాంప్లెక్స్ వ్యూ పైన అయితే అసలు చేయలేకపోతున్నాం. సో ఏంటి, V1 అనే వ్యూ ఉందా? ఈ V1 అనే వ్యూ పైన ఏమైనా ఇండెక్స్ని ఏమైనా క్రియేట్ చేయొచ్చా మనం? నెక్స్ట్ ఫ్రమ్ V1. ఇండెక్స్ గురించి ఇంకా మాట్లాడుకున్నాము మనం. ఇండెక్స్ నేను
సింపుల్ గా రాస్తున్నా ఇండెక్స్ అండర్ స్కోర్ ఈఎంపి ఆన్ ఈఎంపి ఆఫ్ ఈఎంపి create index name on table of column name. One minute, we need to create the index on v1. View పైన create చేయాలి కదా, view పైన create చేయాలి మనం. This table పైన అవుతుంది index. So view is not appropriate here. So ఇక్కడ నీవు ఇటువంటి DDL ఆపరేషన్ చేయలేవు అన్నమాట. వ్యూ పైన అడుగుతారు ఇంటర్వ్యూలో, వ్యూలో ఓన్లీ డిఎంఎల్స్ పర్ఫామ్ చేయగలుగుతాం, అది కూడా సింపుల్ వ్యూ పైన. ఓకే, సో కాంప్లెక్స్ వ్యూ పైన చేయొచ్చు, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వ్యూ ట్రిగ్గర్ని యూజ్ చేసి చేయగలుగుతాం. సో ఈ వ్యూస్ కాకుండా మనకి ఇంపార్టెంట్ అనదర్ థింగ్ ఇంకొకటి ఉంది, మెటీరియలైజ్డ్ వ్యూ. సో